యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామంలో కూడి ఉన్న సంఘమంతటికి నా యొక్క శుభములు. గడిచిన వారము మనము ధ్యానం చేసుకున్న అంశము మొదటి శతాబ్దపు సంఘము. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం ఎలా ఉన్నది? నేటి దినాలలో సంఘము మొదటి శతాబ్దపు సంఘాన్ని మాదిరిగా పెట్టుకొని వారి వలె జీవిస్తే నేటి దినాల్లో కూడా మొదటి శతాబ్దంలో దేవుడు చేసిన కార్యాలను మన మధ్యలో, మన ద్వారా, మన సంఘాల ద్వారా దేవుడు జరిగిస్తాడని మొదటి శతాబ్దపు సంఘపు మాదిరిని గురించి గడిచిన వారం చెప్పి ఉంటున్నాను. ఈ వారం వచ్చే వారం కూడా అంటే దేవుని యొక్క తలంపును బట్టి మొదటి శతాబ్దపు సంఘపు మాదిరిని మన సంఘానికి నేర్పించాలనే ఆలోచన కలిగి ప్రారంభించాను. గడిచిన వారం ఏం చెప్పాను కొంత గుర్తుంటే చెప్తారా? ఓకే, ఎడతెగక ఏకాత్మతో అనగా మొదటి శతాబ్దపు సంఘము ప్రార్థన. వారు ప్రార్థనలో వారు కలిగి ఉన్నటువంటి ఏంటిదనగా ఆసక్తి, ఏకమనస్సు, ఎడతెగక. దానితో పాటు వారు ఏ అంశాల కోసం, ఈ లోక సంబంధమైన అంశాల కంటే కూడా దైవిక సంబంధమైన సంఘ క్షేమాభివృద్ధి కోసం, దేవుని నామ మహిమ కోసం వారు ఇచ్చిన ప్రాధాన్యతను, వారు చేసిన ప్రార్థన గురించి గడిచిన వారము ధ్యానం చేసుకుని ఉంటున్నాం. అయితే ఆ అంశాలను నేను టాపిక్స్ని అడగడం లేదు, కానీ ఒక 4 పాయింట్స్ చెప్పాను. ఓకే, దానిని గురించి పక్కన పెట్టేసి అది మీకు గుర్తున్నది అనుకుంటాను. ఇప్పుడు నేటి దినాన మొదటి శతాబ్దపు సంఘము ప్రార్థనను గురించి ధ్యానించాం. ఈరోజు మనము నేర్చుకునేటువంటిది ఏందనగా వారి యొక్క ఇవ్వడము గురించి, షేరింగ్. మొదటి శతాబ్దపు సంఘము వారు ఏం చేశారనగా వారు ఇచ్చే సంఘముగా ఉంటున్నారు. ఏమిచ్చారు అనంటే మనం మొట్టమొదటిదిగా మనం ఇప్పుడు చదువుకున్న వాక్యంలో మనం అంతే. దానికి ముందుగా ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేటి దినాల్లో చిన్నపిల్లలకు స్కూళ్ళల్లో మోరల్ ఎడ్యుకేషన్ అని, మోరల్ వాల్యూస్ని నేర్పిస్తూ ఉంటున్నారు. ఏం నేర్పిస్తున్నారంట? ఎంత చదువుకున్న సంస్కారం లేకపోతే వాడు రేపటి దినాన ప్రయోజకులు కారు. సంఘానికి, సమాజానికి, దేశానికి ఏంటిదంట మంచివారుగా, ప్రయోజనము చేకూర్చేవారుగా ఉండాలంటే చదువుతో పాటు వారికి సంస్కారము నేర్పించాలనేటువంటి ఆలోచన కలిగి మోరల్ ఎడ్యుకేషన్ అని స్కూళ్ళల్లో మోరల్ వాల్యూస్ని నేర్పిస్తున్నారు. అనగా షేరింగ్ ఈజ్ కేరింగ్ అనేటువంటిది చిన్నప్పుడు చెప్తారు. అరే మీ దగ్గర ఏమైనా ఉంటే మీ తోటి వారితో పంచుకోవాలి. స్వార్థంగా నువ్వు ఒక్కడివే తినడము, పక్కోడు చూస్తుంటే ఇవ్వకుండా ఉండడము కాదు. నీ దగ్గర ఏమైనా చిప్స్ ఉంటే, బిస్కెట్స్ ఉంటే నీ ఫ్రెండ్స్, నీ పక్కన ఉన్న వారికి ఒక్కొక్కటి పంచాలి అనేటువంటిది చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అది ఇప్పుడు మన పిల్లలకు స్కూళ్ళలో నేర్పిస్తున్నారు. కానీ మొదటి శతాబ్దపు సంఘము ప్రారంభంలోనే ఈ పని చేసుకుంటూ వచ్చి ఉంటున్నది. ఏం చేసుకుంటూ వచ్చి ఉంటున్నదంట? ఇతరుల అవసరతలో వారికి ఇవ్వడము అనేటువంటిది మొదటి శతాబ్దపు సంఘము అది నేర్పించి ఉన్నది, ఆచరించి ఉంటున్నది, పాటించి ఉంటున్నది. నేటి దినాలలో క్రైస్తవ సంఘాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే మొట్టమొదటిదిగా మనం గమనించి చూసినట్లయితే వారు దేనిని షేర్ చేశారు, దేనిని వారు ఈ లోకానికి ఇచ్చారు అంటే మొట్టమొదట వారు ఇచ్చింది ఏంటిదంటే క్రీస్తును, సువార్తను ఈ లోకానికి ఇచ్చారు. ఒక వ్యక్తి సర్వలోకమును సంపాదించుకొని ఏంటిదంట రక్షణ లేకుండా మరణిస్తే ఏమైపోతాడంట? అతడు నరకాగ్నిలోనికి వెళ్తాడు. అయితే దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఒకప్పుడు మన పరిస్థితి ఏంటిదంటే క్రీస్తు లేని వారముగా, రక్షణ లేని వారముగా, భవిష్యత్తును గురించిన నిరీక్షణ లేని వారముగా, ఏదో ఈ లోకంలో అందరితో పాటు కలిసి బ్రతుకుతూ ఏ విధమైనటువంటి గమ్యము లేకుండా జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి మనకు రక్షణనిచ్చాడు, క్రీస్తును అనుగ్రహించున్నాడు. రక్షణను, క్రీస్తును పొందుకొని ఆ క్రీస్తు ప్రేమలో ఆనందముగా ముందుకు సాగుతున్నటువంటి మనము చేయవలసినటువంటి పని ఏంటిదనగా మనము పొందుకున్నది ఇతరులకు ఇవ్వాలి. అయితే ఇందులో నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి శతాబ్దపు సంఘము ఇచ్చే సంఘము అంటే మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఇంకొకరికి ఇవ్వాలి అంటే అది అతని దగ్గర ఉండాలి. నా దగ్గర లేనప్పుడు, నా దగ్గర లేనిది నేను ఇతరులకు ఇవ్వలేను. నా దగ్గర ఉన్నదే ఇవ్వగలుగుతాను. మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో పేతురు, యోహాను వారు ఏం చేస్తున్నారంట? దేవాలయంలోనికి వారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉంటున్నారు.
వెళ్తున్న క్రమంలో ఆ మెట్ల దగ్గర, ఆ ద్వారము దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఆ మందిరానికి వస్తూ వెళ్తున్నటువంటి వారిని అతడు ఏం చేసేటువంటి వాడంట, భిక్షం అడుక్కొని తన జీవనాన్ని కొనసాగించేటువంటి వాడు. అయితే పేతురు, యోహాను ఆ మార్గంలో వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ 3వ వచనంలో రాయబడుతున్నది ఏంటిదంటే, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షము ఏమడుగుతున్నాడండి? భిక్షం అనగా డబ్బులు అడుగుతున్నాడు. పేతురు యోహాను వైపు చూశాడు. వారి దగ్గర నుంచి తీసుకోవడానికి, వారి దగ్గర నుంచి పొందుకోవడానికి ఆశతోని వారిని అడుగుతున్నటువంటి సందర్భంలో మనము చూసినట్లయితే ఏం చేశారంట, ఆ 4వ వచనంలో పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు ఏమంటున్నారంట, ఆ వ్యక్తి వైపుకు చూసి మా తట్టు చూడు అంటున్నాడు. ఏం చూడు? ఎప్పుడైనా నేను అడిగిన వాళ్ళని ఎప్పుడన్నా నువ్వు ఈ విధంగా అడిగావా? మనల్ని అడిగితే ఉంటే ఉన్నదంటాం, లేదంటే లేదంటాం, లేకపోతే పోరా నాయనా అంటాం. జర నన్ను చూసినవా, నన్ను జర గమనించు అనే మాట అంటామా? అసలు వాళ్ళతో ఎక్కువ మనం మాట్లాడడానికి కూడా ప్రయారిటీ ఇవ్వం. ఉంటే ఇస్తాం, లేకపోతే పక్కకు జరిగిపోతాం. కానీ పేతురు యోహాను చేయించున్నటువంటి పని ఏంటిది అనగా, మా తట్టు చూడుమని చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే 5వ వచనంలో వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు, మా తట్టు చూడంటే వాడు ఏం చేసిండంట, వాడు చూడడం కాదు, లక్ష్యం, ఫోకస్ పెట్టిండుగా. వీళ్ళ ఈ మాట చెప్పిరంటే వీళ్ళు ఏదో పెద్ద సార్లే ఉన్నారు, ఏదో పెద్దదే గిఫ్ట్ మాకు ఇవ్వబోతున్నారు అనే ఉద్దేశంతోని వారి వైపు వాళ్ళ జోబులను చూస్తున్నాడు, వారి చేతులను చూస్తున్నాడు, వారి ముఖ కవలికలను చూస్తున్నాడు. ఏమిస్తారు, ఏ విలువైనది ఇస్తారు అనేటువంటి ఆలోచనతో ఒకవేళ వాడు వారి యందు లక్ష్యం ఉంచాడంట. లక్ష్యం ఉంచిన సమయంలో వారి యొద్ద నుంచి వస్తున్నటువంటి జవాబు 6వ వచనంలో చూస్తే, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు వెండిస్తాడా బంగారం ఇస్తాడా అని ఆశతో ఎదురు చూస్తుంటున్నాడు. కానీ పేతురు అంటున్నటువంటి మాట, మా దగ్గర ఏం లేదంట, వెండి లేదు, బంగారం లేదు. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటున్నచ్చు, ఏంది మనల్ని వాడని అడిగితే నా పరిస్థితే చక్కగా లేదురా ఆయన, నన్ను నువ్వెందుకు అడుగుతున్నావు? మన దగ్గర చెప్పే మాట ఒక సందర్భం అయితే కొద్దిగా అంటే ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ చేతులు నాకెట్టుంది ఇంకేదో అంటుంటుంది. అంటే అలాంటి వ్యక్తులుగా కాదు మనము క్రీస్తును కలిగి ఉన్నవారం, అంతకంటే గొప్పవారం. ఒకవేళ ఈ వ్యక్తికి ఎప్పుడన్నా ఏదన్నా ఒక సందర్భంలో ఎవరైనా గొప్పవాడు తన ఇంటిలో ఒక శుభకార్యం జరిగినప్పుడు, తన జీవితంలో ఏదైనా గొప్ప సంతోషము కలిగినప్పుడు, అప్పుడప్పుడు ఖుషీలా ఇట్లా వెండినో బంగారంలో ఇచ్చిన వారు ఉంటే ఉండవచ్చు. వీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, వీరి ముఖాలు ప్రకాశిస్తుంటున్నాయి, ప్రశస్తమైనటువంటి వస్త్రములతో దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చారు. నేను అడుగుతున్నటువంటి సమయంలో మా తట్టు చూడమన్నారు, ఏదైనా విలువైనది ఇస్తాడేమో అని అనుకుంటున్నాడు. కానీ పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవనుకుంటున్న విలువైనది మా దగ్గర అయితే లేదు. ఈ లోకము కోరుకున్నది కొన్ని పర్యాయాలు మన దగ్గర ఉండదు, కానీ అంతకంటే గొప్పది మన దగ్గర ఉన్నది. లోకము ఊహించనిది, లోకము ఎక్స్పెక్ట్ చేయనిది, వారి స్వప్రయత్నముతో పొందుకోలేనిది దేవుడు క్రైస్తవునికి అనుగ్రహించి ఉంటున్నాడు. ఏమున్నదంట, వారు చెప్తున్నటువంటి మాట ఏంటంట, మా యొద్ద లేదు కానీ మేము కలిగి ఉన్నది. ఈరోజు ఒక ప్రశ్న మీకు కూడా వేయాలని నేను ఆశపడుతున్నాను. ఇది కేవలం పేతురు యోహాన్నే కలిగి ఉన్నాడా, మనం కలిగి ఉన్నామా? ఏం అర్థం కాలేదనుకుంటా, నేను ముందు కూడా చదువుతాను. ఏం కలిగి ఉన్నారంట వాళ్ళు, నజరేయుడైన యేసుక్రీస్తును. వారు ఏం కలిగి ఉన్నారంట, జోబులు ఖాళీ ఉన్నాయి కానీ వారి లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారంట, ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఈరోజు మన జీవితంలో ఎవరున్నారు? నీ బ్యాంకులో ఏం లేకపోయినా పర్వాలేదు, నీ జోబులో ఏం లేకపోయినా పర్వాలేదు, లేకపోతే ఇవన్నీ ఉండి అది లేకపోతే వేస్ట్ను. నేనంటాను, ఈయన కంటే కూడా మనము చాలా తక్కువ స్థితిలో ఉన్న వారం. ఏమి కలిగి ఉన్నామంటాం, నాకు కలిగినదే నేను మీకు ఇస్తున్నాను అని చెప్తుంటున్నాడు. ఏమి కలిగి ఉన్నాడయ్యా అంటే, వెండి లేదు బంగారం లేదంటే డైమండ్లు ఏమన్నా ఉన్నాయా? అంతకంటే విలువైనది కలిగి ఉంటున్నాడు.
ఏమి కలిగి ఉన్నారంటే నజరేయుడైన యేసు క్రీస్తును కలిగి ఉంటున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కలిగి ఉన్నాం, కానీ కొన్నిసార్లు మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. ఇది లేదు, అది లేదు, ఆ సమస్య, ఈ సమస్య అని బాధ వేడుస్తూ దుఃఖంలో ఉంటున్నాం. కానీ అన్నిటికి మించి, అన్నిటికంటే గొప్పవాడైన ఈ లోకముని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునినే నీవు కలిగి ఉన్నావు అనేటువంటి సత్యాన్ని నీవెన్నడైతే గ్రహిస్తావో, నీ జోబులో ఏం లేకపోయినా నువ్వు టెన్షన్ పడవు. పేతురు యోహాన్ డబ్బులు లేవని వాళ్ళు కూడా కూర్చున్నారు ఆయన పక్కన. వాళ్ళ దగ్గర ఏం లేవు అసలు, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? సంతోషంగా దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు. ఈ వ్యక్తి ఏ రోజు దేవుని మందిరంలోనికి వచ్చిన వాడు కాదు. ప్రతిరోజు ఎక్కడికి వచ్చేవాడంటే ఆ మార్గంలో ద్వారం దగ్గరకు వచ్చేవాడు, అక్కడి నుంచి ఇంటికి పోయేవాడు. కానీ ఈ రోజు ఆయన మందిరంలోనికి వెళ్తున్నాడు. ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అంటే దేవుడు నాకేమి ఇచ్చాడు. మరి ఎవరు ఇవ్వాలి? దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు ఇచ్చినది తీసుకొని బతుకుతున్నాడు. అది దేవుడు ఇచ్చినట్టే, అది అసలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అయితే ఎప్పుడైతే ఆయన దేవునిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యములను పొందుకున్నాడో ఆ వ్యక్తి కూడా వీరితో కలిసి దేవాలయంలోనికి వెళ్ళినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాక్యం వింటున్నాం. మనం ఇక్కడ ఉన్నాము. ఇతరులు కూడా ఈ మందిరంలోనికి రావాలి. ఇతరులు కూడా మనతో కలిసి జీవము గల దేవుణ్ణి ఆరాధించాలంటే రమ్మంటే రారు. వాళ్ళకు ఇస్తే వస్తారు. ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలనా? కొన్నిసార్లు పొలిటీషియన్లు మీటింగ్ పెడితే ఎవరు రాడు. ఏం చేస్తారు? కోట్లు ఖర్చు పెడతారు. 500 ఇస్తాం ఒక్కొక్కళ్ళకు, రండి, బస్సు మీకోసం వెయిట్ చేస్తున్నది, మధ్యలో మీకు తినడానికి తిండి ఇస్తాం అవంటే గ్రౌండ్ నిండిపోతుంది ఉట్టిగా. ఇప్పుడు మనం కూడా అదేనా? మనం అవి కాదు. యేసయ్యను ఇస్తే పట్టజాలనంత ప్రజలతో నింపబడుతుంది. మొదటి శతాబ్దం సంఘం ఇదే. ఈ అపోస్తుల కార్యంలో చదువుకుంటే ఈ 2వ అధ్యాయంలో యేసు ప్రభుని ఇచ్చాడు పేతురు భక్తుడు. ఏం చేశాడంట? 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినమందు వారు మేడగదిలో కూడి ఆరాధిస్తున్నటువంటి క్రమంలో, ప్రార్థిస్తున్న క్రమంలో వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు 14వ వచనం నుంచి 36వ వచనం వరకు గల వాక్య భాగంలో పేతురు వారి మధ్యన లేచి పరిశుద్ధాత్మతో సమాజమంతటికి వినబడే విధముగా యేసు క్రీస్తును గురించి అతడు ప్రకటించినటువంటి సమయంలో జరిగిన కార్యం ఏంటిదనగా, ఆ దినము ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు సంఘంలో. 120 మందితోని ఇప్పుడు ఏమైపోయారంట? 3120 మంది అయ్యారు. 120 నుంచి ఎంత అయ్యారంట? 3120 మంది అయ్యారు. ఎలా అయ్యారు వాళ్ళు అంటే, వారికి వీళ్ళు కలిగినది ఇచ్చారు. ఏం కలిగి ఉన్నారు అంటే, వాళ్ళు క్రీస్తును కలిగి ఉన్నారు. ఆ క్రీస్తును వారికి తెలియజేశారు. మనం ఇదే 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే రాయబడుతున్నది 32వ వచనంలో మనం చదువుకున్నట్లయితే వారు యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. యేసు ప్రభుని గురించి వారు తెలియజేస్తున్నారు, దానికి మేము సాక్షులం. ఆయన ఇదిగో మన కన్నుల ఎదుట కొన్ని దినముల క్రిత ఆయన మనందరి నిమిత్తమై సిలువలో బలియాగముగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అయితే ప్రాణం తీసిన వారు మీరే. అవిధేయతతో తెలియక ఆయనను మీరు వ్యతిరేకించి పెద్దలతో కలిసి ఆయనను శిలువకు అప్పగించుడని కేకలు వేశారు. కానీ ఆయన మనలాంటి వాడు కాదు. ఆయన మరణించిన, తిరిగి లేచిన వాడు. ఆయన తిరిగి ప్రభువుగా ఆయన మనల్ని ఏలేవాడు అనేటువంటిది 36వ వచనంలో చెప్తున్నాడు. తర్వాత వాళ్ళు ఏం చేయాలి మరి మా పరిస్థితి అంటే 38లో అంటారు, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అనేటువంటి మాట చెప్పాడు. వారికి ఏమిస్తున్నారు అంటే క్రీస్తు సువార్త వారికి అందిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం వింటున్నాం. మనము కూడా ఎంతో మంది ఇది లేక నశిస్తున్నారు. తిండి లేక నశించేటోళ్ళ జనాభాను ఒకవేళ ఏంటిదంట యుఎన్ఓ వాళ్ళు ఇంకొకళ్ళు సర్వే చేసి ఈ దేశంలో ఇంత పేదరికం ఉంది, ఇంతమంది ప్రజలకు ఏంటిదంట 3 పూటల తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న వారు ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారని చెప్తుంటున్నారు. ఒకవేళ స్పిరిచువల్ సర్వే చేస్తే ప్రపంచం ఆశ్చర్యపోయేంత ఉంటుంది. ఏంటిది? నిజమైన దేవుడిని ఎరగక
వారి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ లేక కొరతతో ఉన్న వారి సంఖ్య గనుక మనం లెక్కిస్తే చాలా అధిక శాతం ఉంటున్నది. పొందుకున్న వారు కొద్దిమందే ఉంటున్నారు. మరి ప్రాముఖ్యంగా మన దేశంలో గమనించినట్లయితే క్రైస్తవులు, దేవుని ఆత్మతో నింపబడిన వారు, సువార్తను విని విశ్వసించి యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని రక్షణ పొంది ఆయనను కలిగి ఉన్నవారు ఎంతమంది, కలిగి లేని వారు ఎంతమంది అని ఆలోచన చేస్తే కలిగి ఉన్నవాడు కలిగి లేని వానికి ఇవ్వడం లేదు. మొదటి శతాబ్దపు సంఘము వారు కలిగి ఉన్నది పంచి ఉంటున్నారు. ఏం పంచారంటే వారు మొట్టమొదట విలువైనది పంచుతున్నారు. ఏం పంచారంటే క్రీస్తును పంచుతుంటున్నారు. ఏం చేశారంటే వాళ్ళు క్రీస్తును పంచుతుంటున్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం మనం. వ్యతిరేకతల్లో పంచారు వాళ్ళు. మనం ఈ యొక్క కుంటివానికి జరిగినటువంటి కార్యమును బట్టి మనం గమనించి చూస్తే నీ తర్వాత 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆ సంఘటనలో వారందరూ ఈ 3వ అధ్యాయంలో ఇతనిని చూసి జనము గుంపుగా కూడి పేతురు యోహాన్ల చుట్టుపట్టినప్పుడు వారికి వాక్యం ప్రకటిస్తే 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతుంది. ఎంతమంది అంట వారికి క్రీస్తును ప్రకటించారు. ఈయన ఒక్కైనకే ఇవ్వలేదు, ఈయనతో పాటు ఈయనకి కార్యం జరిగినందుకు జనులు గుంపు కూడి ఏమైంది, ఈ రోజు చూసే ఈ వ్యక్తి ఇలా ఎలా మారాడు, ఇతనికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కుంటివానికి కాళ్ళలో బలమును శక్తినిచ్చి లేవనెత్తి గంతులు వేయడానికి కావలసిన సామర్థ్యం ఎవరిచ్చారు అని అనుకుంటే ఇదిగో వీళ్ళ ద్వారా నేను పొందుకున్నానని వీళ్ళ వెనకాల వస్తున్నప్పుడు వారు లేచి క్రీస్తును ప్రకటించారు. ప్రకటించిన సందర్భంలో జరిగిన కార్యం ఇంకొక 5,000 మంది ఏమైపోయారంట, యాడ్ అయ్యారు. ఈ విధంగా వారు చేస్తున్నటువంటి సమయంలో ఆ మందిరంలోని ప్రధాన యాజకులు, పెద్దలు మత్సరముతో నిండి వారిని ఆటంకపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా వారు ఏం చేశారట, 4వ అధ్యాయం 8 నుంచి 12 వరకు గల వాక్య భాగంలో యేసు ప్రభువును గురించి వారికి ప్రకటిస్తూనే ఉంటున్నారు. 12వ వచనంలో చూస్తే మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. వారు ఏమని చెప్తుంటున్నారు, క్రీస్తును ప్రకటిస్తుంటున్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం మనం. అనేక సందర్భాల్లో నేను చెప్తుంటున్నాను ఏంటిదనగా, మనం ఉన్న స్థలంలో మన ద్వారా మన పొరుగువారు క్రీస్తును, ఆయన ప్రేమను తెలుసుకునే వారై ఉండాలి. మనము కలిగి ఉన్నది మన ప్రక్కవానికి మనం ఇచ్చే స్థితిలోనికి రావాలి. మనకు తెలిసిన వాక్య భాగమే 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ మొదటి 4 వచనాల్లో సిరియా దేశము సైన్యము నయమాను సైన్యాధిపతిగా ఉండి అప్పుడప్పుడు ఆయా చిన్న చిన్న దండులుగా వెళ్ళి ఆయా దేశముల పైన యుద్ధములు చేసి అక్కడ నుంచి కొద్ది మందిని పట్టుకొచ్చేవారు. ఒక సందర్భంలో ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళి అక్కడ నుంచి కొద్ది మందిని పట్టుకొని వచ్చారు. ఆ కొద్ది మందిని పట్టుకొచ్చిన వారిలో ఒక చిన్నదానిని తీసుకొని వచ్చి ఏం చేసినంట, తన ఇంట్లో ఆయన పెట్టుకున్నాడు, తన భార్యకి ఇచ్చాడు. ఇదిగో ఈమె ఇప్పటి నుంచి ఇంట్లో నీకు పనికి సహకారం అందిస్తుంది, ఈమె ఇజ్రాయెల్ దేశంలో నుంచి ఈమెను పట్టుకొని వచ్చి ఉంటున్నాం. అయితే ఆ చిన్న బిడ్డ ఆమె ఏం చేసిందంటే, ఆమె ఏ ఇంట్లో ఉండి ఏ ఇంట్లో పని చేస్తూ ఉంటున్నదో ఆ ఇంటి యజమానురాలికి ఆమె ఏం చెప్పిందంటే, అమ్మ నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా మీ ఇంట్లో ఒక కొరత ఉంది. ఏమున్నది? కొరత ఉన్నది. వాళ్ళకేం కొరత ఉన్నదండి? ఫుల్లు డబ్బు ఉన్నది, సమాజంలో గౌరవము పేరు పలుకుబడి ఉన్నది. అయితే ఒకటి ఆ వ్యక్తికి కుష్ఠరోగం ఉన్నది. ఎవరికి? నయమానుకి. ఆ కుష్ఠరోగము పోవడానికి అతడు మేబీ ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, అయినా అది అతని నుండి వెళ్ళిపోలేదు. అయితే ఆ చిన్న బిడ్డ చెప్తున్నది, అమ్మ నా యజమానుడు ఈ సమయంలో షుమ్రోనుకు వెళ్తే అక్కడ ఒక దైవజనుడు ఉంటున్నాడు, అతడు ప్రార్థన చేస్తే ఈ నా యజమానుడు స్వస్థత పొందుకుంటాడు. ఆ మాట చెప్పినప్పుడు కొన్నిసార్లు మనం పెద్ద పెద్దలు మస్తు సజెషన్స్ ఇస్తే మనం ఏమి అవన్నీ చేసి ట్రై చేసి నేను అలసిపోయిన దాంతో నేను నీకే 10 చెప్తా పదానొచ్చు. ఎందుకంటే ఈయన సీనియర్ మోస్ట్ పేషెంట్ అనుకోవచ్చు, అనేకమైన తిరిగి ఉంటాడు, చిన్నపిల్లల మాట వింటాడా, పట్టించుకుంటాడా. అందులో ఎక్కడి నుంచి వచ్చిందామె? ఒక ఇస్రాయేల్ దేశంలో మొన్నటి వరకు ఏదో ఆడుకుంటూ తిరుగున్నది, ఆమెను పట్టుకొచ్చిన. ఈమెకు తెలివి లేదేమో, కానీ ఆమె చెప్పిన విధానము అక్కడ రాయబడి లేదు, కానీ మాటి మాటికి చెప్పి ఉండవచ్చు, నమ్మకంతో చెప్పి ఉండవచ్చు,
లేదు, అలా కాదు, మీరు అనుకున్నట్లాంటిది పరిస్థితి కాదు. ఆయన తప్పకుండా మన యజమానుణ్ణి బాగు చేస్తాడు. కొన్నిసార్లు మనం చెప్తే కొద్దిమంది పట్టించుకుంటారు, పట్టించుకోరు. వీళ్ళు ఎప్పుడు గింతే వీళ్ళు కనిపిస్తే వాళ్ళ దేవుని గొప్పలే చెప్పుకుంటారు అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మనం చెప్పే విధానము, మన యొక్క సాక్ష్యము, మనము చెప్తున్నటువంటి సమయంలో ఎదుటి వాడు ఆలోచించి ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అనేటట్లుగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మన జీవితం సరిగా ఉండాలి, మన సాక్ష్యం సరిగా ఉండాలి, మన మాటల పైన వారికి నమ్మకం కుదరాలి. ఎప్పుడైతే నమ్మకం కుదురుతుందో, నువ్వు చిన్నవాడివే కావచ్చు, నువ్వు పేదవాడివే కావచ్చు, సంఘంలో సమాజంలో నీవు ఎన్నికలేనివే కావచ్చు, కానీ నీవు వ్యక్తిగతంగా ఎలాగున్నా నీ మాటలు నమ్మదగినవి అయితే నయమాను చిన్నపిల్ల మాట విని చేస్తాడా? పెద్ద పెద్ద వాళ్ళే, రాజు సైతము, సైన్యము సైతం, మంత్రులు సైతం ఎన్నో సజెషన్స్ ఇచ్చినొచ్చు. ఇది వాడు 6 వారాలు అయిపోతుంది, ఈ చిట్కా వాడు నెలలు అయిపోతుంది అని చెప్పి ఉండొచ్చు. ఏవి కాలేదు. కానీ ఆ చిన్న బిడ్డ మాట విని వెళ్ళాడు. ఏమయ్యాడంటే అతడు బాగుపడ్డాడు. ఎక్కడికి వెళ్ళమన్నది ఆమె? జీవము గల దేవుని సేవకుని యొద్దకు వెళ్ళమంటున్నది. ఎందుకు వెళ్ళమన్నది? అక్కడికి వెళ్తే ఆయన దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఇతనికి కార్యము జరిగిస్తాడు. తర్వాత నయమాను కేవలం స్వస్థతనే పొందుకొని వచ్చిందంటే 5వ అధ్యాయంలో కాదు, రక్షణ పొందుకొని వచ్చింది ఆయన. ఎలీషాతో అంటాడు, అయ్యా మరలా నేను నా దేశానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ రాజుతో ఉన్నప్పుడు నేను ఇలాంటి పరిస్థితులు చేయాల్సి వస్తుంది. అది అవుటర్ అపియరెన్స్ దేవునికి కాదు. నీ ఇన్నర్లో దేవుని భయం ఉన్నదా? ఈయనే నిజమైన దేవుడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వేం చేసినా పర్వాలేదు అన్నట్లుగా పంపిస్తాడు. అనగా ఆ చిన్న బిడ్డ చేసినటువంటి పని ఈరోజు పెద్దవారు చేయలేకపోతుంటున్నారు. ఆమె మన పెద్ద పని చేసిందా అంటే పెద్దదే, కానీ తను చేసిన పడ్డ కష్టమేం పెద్దది కాదు. ఏం చేసిందంట? పరిచయం చేసినది. ఎవరికి మనము యొద్దకు వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది? ఎవరి యొద్దకు వెళ్తే నీకున్నటువంటి పరిస్థితిలో నుంచి నిన్ను బయటికి లేవనెత్తగలుగుతారు? నీ జీవితంలో శాంతి సమాధానం ఎక్కడికి వెళ్తే లభిస్తుంది? నీ పాపములకు క్షమాపణ ఎక్కడికి వెళ్తే లభిస్తుంది? అది మనం చూపించే వ్యక్తులుగా ఉండాలి. పేతురు ఏం చేశాడు? డబ్బులు ఇస్తే ఈ రోజు ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత ఏమవుతుందండి? డబ్బులు ఇస్తే మరలా ఒకవేళ వెండి ఇచ్చినా బంగారం ఇచ్చినా ఉదయం ఎవరైతే వదిలిపెట్టిండో వాడు వచ్చేంత వరకు ఈయన అట్లనే కూర్చొని ఉండాలి. వానికి మన పని ఉండి లేట్ వస్తే వీడు అట్లనే కూర్చొని ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళపైన ఆధారపడడం పోయింది. అయినది ఏమైపోతున్నది? తనంతటా తానే వస్తున్నాడు, తనంతటా తానే వస్తున్నాడు. అంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వచ్చి కూర్చోనికే కాదు, నెక్స్ట్ డే నుంచి అతడు ఏం చేస్తుండవచ్చు అంటే అతడు తనంతట తాను మెట్ల దగ్గర కూర్చోనికి కాదు, ఆరాధించడానికి పేతురులాగా యోహాన్లాగా దేవాలయానికి వస్తుంటున్నాడు. ఒకరు తీసుకొని రావాలి, ఒకళ్ళు తీసుకొని పోవాలి. స్టేజ్ పోయింది అయినది. ఎందుకో తెలుసా? ఆయనకు ఒకటి ఇవ్వబడి ఉంటున్నది. ఏమి ఇవ్వబడి ఉంటున్నది? యేసు ప్రభు ఆయనకు అనుగ్రహించబడ్డది. దేవుని వాక్యం వింటున్నటువంటి మనము కూడా మనం అలాంటి జీవితాన్ని మనం ఇతరులకు ఇవ్వాలి. మనం కలిగి ఉన్నదే, లేనిదేమి ఇవ్వమంటలేడు. వాళ్ళు ఏమిచ్చారు? వాళ్ళకి లేనిది ఇచ్చారా? అప్పు చేసి ఇచ్చారా? ఎవరి దగ్గర నుంచో అడుక్కొచ్చి ఇచ్చారా? వారు ఏమి కలిగి ఉన్నారు? మాకు కలిగినదే నీకు. ఈరోజు మనం కలిగి ఉన్నామా లేదా? ఏం కలిగి ఉన్నారు? ఏం కలిగి ఉన్నారు? యేసు ప్రభువును కలిగి ఉంటే మరి యేసు ప్రభువును నీ ఒక్కరి దగ్గరనే బంధించి పెట్టుకుంటావా? ఏం చేయాలి? ప్రకటించాలి. మనం 5వ అధ్యాయం అపోస్తుల కార్యం 5:42 వచనంలో మనం చదువుకుంటే రాయబడుతుంది ఏందో తెలుసా? ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ఏం చేస్తున్నారంట? ప్రతిదినము మానక దేవాలయములో ఇంటింట ఎక్కడ ఎవరు కనిపించిన సమాజానికి వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంట? యేసే క్రీస్తుని ప్రకటించడం అంటే యేసును ఈ లోకానికి ఎరుగని వారికి వారు ఇస్తూ వెళ్తుంటున్నారు, ఇచ్చుకుంటూ వెళ్తుంటున్నారు. వారు కలిగి ఉన్న దానిని ఇతరులకు పంచుకుంటూ వెళ్తున్నారు. రిసీవ్ చేసుకున్నాడు, పొందుకుంటున్నాడు, ప్లస్ అవుతున్నాడు. రిజెక్ట్ చేసినాడు, లాస్ అవుతుంటున్నాడు. అందుకే యేసు ప్రభువు వారు చెప్పాడు, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనంలో ఏంటిదంట? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి
ఏమవుతుందంట? శిక్ష విధింపబడుతుంది. మనం మొదటి శతాబ్దపు సంఘంలోని మనం గమనిస్తే 8వ అధ్యాయంలో చూస్తే భయంకరమైన శ్రమలు కలుగుతుంటున్నాయి, చెదిరిపోయింటున్నారు. చెదిరిపోయిన వారందరూ కూడా 8:4 వచనంలో రాయబడుతుంది, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు అనే దానికి నేను మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకున్నది అంటే పంచుచు అని అనాలి. ఏం చేస్తున్నారంట? వారు చెదిరిపోయిన ప్రతి స్థలంలో సువార్తను పంచుకుంటూ వెళ్ళిపోయింటున్నారు. ఈరోజు నీవు కలిగి ఉన్నది పంచుతున్నవా? మొదటి శతాబ్దపు సంఘము ప్రార్థించిన సంఘము, మొదటి శతాబ్దపు సంఘము ఈ లోకానికి క్రీస్తును పంచిన సంఘం. నేటి దినాన క్రైస్తవ సంఘము ఎలా ఉన్నది? ఒకవేళ ప్రార్థించిన వ్యక్తిగత స్వార్థము కోసం తమ కోసమే ప్రార్థిస్తున్నారు. గడిచిన వారం ధ్యానం చేసుకున్నాం. వారు చేసిన ప్రార్థన అంశాలన్నీ కూడా ఇతరుల మేలు కోసం, దేవుని నామ మహిమ కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం వారు చేసినటువంటి ప్రార్థన. ఇప్పుడు వారు చేస్తున్నటువంటిది వారి స్వప్రయోజనము కోసము కాక వారు కలిగి ఉన్నది ఇతరులకు ఇవ్వడం. రెండోది మనం చూసినట్లయితే వారు చేసినటువంటి, వారు పంచినటువంటిది, వారు ఈ లోకానికి ఇచ్చినది, సంఘానికి ఇచ్చినది ఏంటిదంటే క్రీస్తును సువార్తనిచ్చారు. రెండోది ఏం చేశారంటే వారికి కలిగిన వాటిలో నుంచి ఇతరులు అక్కరలో ఉన్న వారికి ఇచ్చారు. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 32 నుంచి 35వ వచనం వరకు గల వాక్య భాగంలో మనం గమనిస్తే 35వ వచనం చదువుకుందాం. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని, సంఘంలో ఎవరు కొదువగలిగిన వారు లేరంట మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో. సంఘం అనగానే కొద్దిమంది అప్ అండ్ డౌన్స్ ఉంటారు, కొద్దిమంది ఉన్నవారు ఉంటారు, కొద్దిమంది లేని వారు ఉంటారు, కొద్దిమంది మంచి బ్రతుకు, కొద్దిమంది కష్టం ఇబ్బందులతో ఉంటారు. అయితే మొదటి శతాబ్దపు సంఘము సువార్తను పంచే విషయంలోనే కాదు, సంఘములో అక్కరలో ఉన్నవారి అక్కర్లు తీర్చడానికి వారికి కలిగిన దాంట్లో నుంచి ఏం చేస్తున్నారంట? అక్కరలో ఉన్న వారికి పంచినప్పుడు ఎవ్వరు కూడా అక్కర ఉన్న వాళ్ళు లేకుండా పోయినంట. వారి సంఘంలో ఏమున్నారంట? ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి అక్కరలో ఉన్న వారికి పంచిపెట్టినప్పుడు ఏమని రాయబడుతుంది? 35వ వచనంలో ఏంటంట? గనుక వారిలో ఎవరికిని ఏం లేకపోయిందంట? కొదవలేకపోయింటున్నది. వారేం ధనవంతులు, వాళ్ళేం శ్రీమంతులు, వాళ్ళేమో లక్షాధికారులు, భూస్వాములు, జమీందారులు అని కాదు. వాళ్ళు సామాన్యమైన వాళ్ళే. కానీ ఉన్నది ఇప్పుడు మనం చదువుకున్నాం, సమిష్టిగా పంచుకునే తత్వము కలిగి ఉంటున్నారు. పేదలను జ్ఞాపకం చేసుకునేటువంటి తత్వము కలిగి ఉంటున్నారు. అవసరతలో అక్కర్లో ఉన్న వారికి సహాయం చేసేటువంటి గుణము కలిగి ఉంటున్నారు. కాబట్టి వారు ఈ లోక సంబంధమైన రిచ్గా కాకపోయినా అక్కర అనేటువంటిది లేకుండా ఉన్నారంట. వారి అనుదిన అక్కర్లు తీర్చబడుతున్నాయి. ఎవరి ద్వారా తీర్చబడుతున్నాయి అంటే సంఘము ద్వారానే తీర్చబడుతున్నాయి. మనకు తెలిసినటువంటి వాక్య భాగంలోనే మనం చూస్తే సారెపతు విధవరాలు, ఆమె ఏం చేసిందంట? కొంచెమే పిండి, కొంచెమే నూనె, కానీ ఆమె ఏం చేసిందంట? దైవజనుణ్ణి ఆమె ఇంటికి పంపించినటువంటి క్రమంలో ఆమె 2 ముద్దలు 2 రొట్టెలు చేసుకుందాం అనుకున్నది. కానీ ఆయన వచ్చి అడిగినప్పుడు ఆ 2 ముద్దలుగా ఉన్నటువంటి వాటిని 3 చేసి ముగ్గురు ఒక్కొక్క రొట్టె చేసుకుందాం అనుకొని తిందాం అనుకున్నారు. కానీ ఆ పిండి 3 రొట్టెలు చేసినాక మళ్ళా పిండి ఉన్నది. మళ్ళా చేస్తుంటే మళ్ళా వస్తుంటున్నది. మళ్ళా చూస్తే ఎంతకాలం అయ్యా అంటే కరువు దాదాపు 3.5 సంవత్సరాలు ఆ దేశమును భయంకరముగా ఇబ్బంది పెట్టినప్పుడు కరువు కాలమంతా వారికి కొరత లేకుండా దేవుడు వారిని పోషించాడు. మన పితరులైనటువంటి అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన సింధూర వృక్షము కింద కూర్చున్నప్పుడు అక్కడ ఎవరో వెళ్తున్న వారు పరదేశులు కనబడ్డారు. ముఖపరిచయం లేదు,
కానీ అతనికి ఉన్న ఒక శ్రేష్టమైన గుణలక్షణం ఏంటిది అనగా, తన మార్గమున వెళ్తున్నటువంటి వారు, ఆకలితో ప్రయాణం చేస్తున్నటువంటి వారిని ఆపి కూర్చుండబెట్టి తనే స్వయముగా తన భార్యతో పనివానితో కలిసి సిద్ధపరిచి వారికి ఏం చేశారంటే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చారు. ఇచ్చే గుణము కలిగి ఉంటున్నారు మన పూర్వీకులు, మన పితరులు. సంఘము కూడా అదే గొప్ప స్ట్రాటజీని కలిగి ఉంటున్నారు. వారు ఏం చేశారంటే ఇవ్వడము చేశారు. సంఘంలో విశ్వాసులలో అక్కరలో ఉన్నటువంటి వారికి మిషనరీస్ కూడా ఒక 100-200 సంవత్సరాల క్రితం క్రైస్తవ ఉద్యమము దేవుని ఆత్మచేత బలముగా ప్రేరేపింపబడి సువార్త అందని అనేక ప్రాంతాలకు సేవకులను పంపించాలనేటువంటి ఆ ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు కలిగించినప్పుడు ఆయా దేశాలకు సేవకులు వెళ్ళినప్పుడు కేవలము సువార్తను ఒకటే ప్రకటించలేదు. సువార్తతో పాటు వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రాంతాలలో ప్రజలు అక్కరలో ఉంటే వారి అక్కరను ఎరిగి, అరే వీరికి విద్య లేదు, ఇక్కడ స్కూల్ కడితే బాగుంటుంది, ఇక్కడ హాస్పిటల్ లేదు, వైద్యం సరి అయినటువంటిది, ఇక్కడ ఒక హాస్పిటల్ కడితే బాగుంటుంది, ఇక్కడ ఇది కొరతగా ఉన్నది, ఇది ఇవ్వాలి వారికి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు. వారికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఫస్ట్ సెంచరీ చర్చ్. మొదటి శతాబ్దపు సంఘము మనకు మాదిరిగా ఉంటున్నది. కేవలం వినడానికి కాదు ఈ మాటలు చెప్పేది, మన జీవితాల్లో ఆచరించడానికి. ఈ లోకానికి సంఘం ఎప్పుడు ఏమి ఉండాలంట? ఇచ్చేదిగానే ఉండాలి. సంఘము ఈ లోకానికి ఎప్పుడు ఇచ్చేదిగానే ఉండాలి. ఇక్కడ మనం గమనించి చూస్తే వారు ఏం చేశారంట, అక్కరలో ఉన్న వారి అక్కరల కోసం వారికి కలిగిన దాన్ని ఏం చేశారంట, వాళ్ళు పంచారు. పంచిపెట్టుడు అంటే అన్ని ఇచ్చేసి మనం ఏం రోడ్ పైన పడమని. వాళ్ళకి పేతురు ఏం చెప్పలేదు, అయ్యా మీ ఆస్తుల మీద ఏమని, మీరు అవన్నీ చేయమని. వారిలో కలిగిన ప్రేరేపణ. అయితే దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, ఇంతకుముందు చెప్పాను, మిషనరీస్ ఒకవేళ మన దేశానికి రాకపోతే, మిషనరీస్ ఒకవేళ ఆఫ్రికా ఖండానికి వెళ్ళకపోతే, మిషనరీస్ కొన్ని ప్రాంతాలకు వెళ్ళక ముందు, మిషనరీ పరిచర్య ఆ ప్రాంతాలలో జరగక ముందు భయంకరమైన పరిస్థితులు, ప్రతికూలతలు, వారు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయి ఉంటున్నాయి. ఎందుకు మారిపోయినాయి అంటే వారు అక్కడ ఉన్న వారికి క్రీస్తును, క్రీస్తు ప్రేమను పంచారు గనుక. ఈరోజు ఇక్కడ ఉన్న మనము కూడా, మనము ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతంలో మనము లేకముందు ఎలాగున్నదో మనం వచ్చినాక కూడా అలాగ ఉండడానికి వీల్లేదు. అరే ఈ వ్యక్తి రాకముందు ఈ ప్రాంతం ఇలా ఉండే, ఈ వ్యక్తి వచ్చాక ఈ ప్రాంతము రూపురేఖలు మారిపోయింటున్నాయి. ఈ వ్యక్తి రాకముందు నేను నిజమైన దేవుణ్ణి ఎరగని వాడనుగా ఉన్నాను, ఈ వ్యక్తి వచ్చినాక నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. ఈ వ్యక్తి రాకముందు మా ప్రాంతంలో పరిస్థితులు ఉండే, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మా ప్రాంతంలో చాలా అభివృద్ధి జరిగి ఉంటున్నది. సంఘము ఈ లోకానికి ఇచ్చిందే కానీ ఈ లోకంలో నుంచి సంఘం తీసుకోలేదు. సంఘము ఈ లోకానికి ఇచ్చింది. మొదటి శతాబ్దపు సంఘం క్రీస్తుని ఇచ్చి ఉంటున్నారు. తర్వాత మనం చూసినట్లయితే వారి ఆస్తిలో నుంచి, వారికి కలిగిన దాంట్లో నుంచి కష్టంలో ఉన్న వారికి ఇచ్చి ఉంటున్నారు. ఈరోజు కొన్ని సంస్థలు సెక్యులరీ చేస్తుండొచ్చు, కానీ ఈ ప్రేరేపణ ఫస్ట్ క్రిస్టియానిటీలో నుంచే బయలుదేరి ఉంటున్నది. సేవా గుణము అనేటువంటిది ఎవరైనా మోడల్ పెట్టుకోవాలంటే క్రైస్తవులను తప్ప ఇంకా ఎవడు కూడా మనకు లేడు. మనకు తెలుసు, కలకత్తా ప్రాంతానికి మదర్ తెరిస్సా గారు వచ్చినటువంటి సందర్భంలో ఆమె పరిచర్య ద్వారా ఆమె ఏం చేసింది, ఆమె కలిగిందే చేసుకుంటూ పోయింది. ఆమెకి ఏం కలిగింది? ప్రేరేపణ కలిగి ఉంటున్నది. చదువు రాని పిల్లలకు చదువు చెప్పాలని ప్రేరేపణ కలిగింది. తన చదువు వస్తుంది, ఆమెకు రాదు, వాళ్ళకు రాదు, ఇచ్చింది, చదువునిచ్చింది. చదువునిచ్చిన సమయంలో అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలలో కుష్ఠవ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళని చూసి ఉంటున్నది. ఆమె కొద్దిగా ఈ నన్నుగా రావడానికి వచ్చే సమయంలో వారికి కొన్ని నేర్పిస్తారు. కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేయడం ఆమెకు తెలుసు. ఏం చేసేది కుష్ఠవ్యాధిగ్రస్తులకు ఫస్ట్ ఎయిడ్ చేయడం ప్రారంభించుతున్నది. అలా ఆమె కలిగినది కొంచెం ఇచ్చుకుంటూ పోతే 1000 మందికి ఇవ్వడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. నీకిస్తే నా దగ్గర ఉండదు అనడానికి వీల్లేదు. నీవు ఇస్తూ ఉంటే దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఒక మాట నేను చెప్తున్నాను, ప్రారంభంలో చెప్పాను, ఇప్పుడే చెప్తున్నాను. మనము మన దగ్గర లేనిది ఎప్పుడు ఎవరికి ఇవ్వలేము. మనము కలిగిన దానినే ఇవ్వాలి.
నీవు కలిగినది ఒక్కొనికి ఇస్తే దేవుడు నీకు 10 ఇస్తాడు. ఆ 10ని మరల 10 మందికి ఇస్తే దేవుడు నీకు 100 ఇస్తాడు. ఇది మల్టిప్లై అవుతుంది కానీ డిక్రీజ్ కాదు. క్రిస్టియానిటీ చేసిన మినిస్ట్రీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఒక ప్రాంతంలో ప్రారంభించబడి 10 ప్రాంతాలకు అది విస్తరిస్తుంది. 10 ప్రాంతాల్లో ప్రారంభించాం, ఇప్పుడు ఒక్కదానికే మాది దిగిపోయిందంటే అక్కడ క్రీస్తు లేడు అని, లేకపోతే సంఘము క్రీస్తును కలిగి లేదని అర్థం. క్రీస్తును కలిగి ఉన్న సంఘము అది ఎప్పుడు విస్తరిస్తూనే ఉంటుంది. అది మొదటి శతాబ్దపు సంఘం, ఇంతకుముందు చదువుకున్నాను, సంఘము విస్తరిస్తూనే ఉన్నదంట. సంఘము శ్రమలు కలిగినా ఏం విస్తరిస్తున్నది? సువార్త ప్రకటించడంలో విస్తరిస్తున్నది, ఇవ్వడంలో విస్తరిస్తున్నది. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆ విధమైనటువంటిది చూడాలి. ఇంకొకటి మనం గమనించి చూసినట్టయితే మొదటి శతాబ్దపు సంఘము కేవలం క్రీస్తునివ్వడము, లేకపోతే ఇంకా వారి దగ్గర ఉన్నటువంటి ఏంటిదంటే మెటీరియల్ థింగ్స్ని ఇతరులకు ఇవ్వడము, అనగా వస్తువులను లేకపోతే డబ్బులను ఇవ్వడము కాదు, తమను తామే ఇచ్చుకున్నవారు వాళ్ళు. కొద్దిమంది ఇవి 2 ఇస్తారు కానీ ఇది 3వది ఇయ్యరు. 3వది అస్సలైనటువంటిది. ఏమి ఇవ్వాలంట? ఏమి ఇవ్వాలి? నిన్ను నీవు సమర్పించుకోవాలి, నిన్ను నీవు ఇచ్చివేయాలి. ఇది లోకానికి కాదు, యేసయ్యకు. మొదటి శతాబ్దపు సంఘము క్రీస్తుకు సమర్పించుకున్న సంఘము. ఏం సమర్పించుకున్నారు? జీవితాలను సమర్పించుకున్నారు, ప్రాణాలను సైతం సమర్పించుకున్నారు వాళ్ళు. ఈరోజు మనం సమర్పించుకుంటున్నామా? డబ్బులు ఇస్తున్నాం, ఇక అదే గొప్ప అయిపోతున్నది మనకు. కొన్నిసార్లు ఇస్తున్నాను కదా దేవునికి అని, ఇది ఇవ్వకుండా అది ఇస్తూ ఉట్టిదే. నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, సమాజంలో ఎవరికో డబ్బులు ఇచ్చినా, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకుండా 10 మందికి సువార్త ప్రకటించినా నువ్వు వ్యర్థుడవే. నీవు మొట్టమొదట నిన్ను నీవు ప్రభువుకు ఇచ్చుకునే వ్యక్తివిగా ఉండాలి. మనం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనంలో చూస్తే, ఈ 7వ అధ్యాయం స్టెఫెనును గురించి మనం చూస్తుంటున్నాం. క్రీస్తును ప్రకటించినటువంటి సందర్భంలో అతనికి భయంకరమైనటువంటి ఏంటిదంట, పెద్దలు అతన్ని చుట్టుముడతారు, వారందరికీ సువార్త ప్రకటిస్తారు. మత్సరముతో నింపబడి వారు ఏం చేస్తారంట, అతన్ని చంపే ప్రయత్నం చేస్తారు. చంపుతున్నటువంటి సమయంలో అతడు ఏం చేస్తాడంట, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను ఆయన తన ఆత్మను దేవునికి ఏం చేస్తున్నాడంట, సరెండర్ చేసుకుంటున్నాడు. పౌలు భక్తుడు అంటాడు, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఆయన ఈ పత్రికను రాస్తూ అంటాడు, సజీవ యాగముగా మిమ్మును మీరు ప్రభువునకు సమర్పించుకొనుడని బ్రతిమాలుచున్నానంటాడు. ఏమి ఇవ్వాలంట? మనము సజీవ యాగం ఇవ్వాలి. యాగము అంటే బలి. యాగముగా ఇవ్వాలంటే గొర్రెనో మేకనో కాదు, నిన్ను నువ్వే ఇవ్వాలి. నిన్ను నువ్వు ఇచ్చుకో దేవునికి. నీవు ఇస్తేనే నీవు చేసే కార్యాలు అంగీకరింపబడతాయి. నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటేనే దేవుడు నీ జీవితము ద్వారా మహిమ పొందుకొని నీ జీవితము ద్వారా అనేకులను రక్షించుకునే కార్యమును చేస్తాడు. పౌలు భక్తుడు ఒక సందర్భంలో కొరింథీకి 2వ పత్రిక రాస్తూ 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘపు మాదిరి గురించి ఆయన మాట్లాడుతూ 2 కొరింథీ 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు అనగా, ఏం చేసిరంట మాసిదోనియా సంఘస్థులు? మొదట దేవునికి, తర్వాత సేవకులకు ఏం చేసిరంట, వారు తమ్మును తామే ఏం చేసిరంట, అప్పగించుకున్నారు. అయ్యా ఏదైనా చేయడానికి మేము రెడీగా ఉన్నాం అని దేవునికి అన్ని మాటిచ్చారు. తర్వాత సేవకులు వచ్చి సువార్త ప్రకటిస్తూ సువార్తలు పరిచర్యలో సహకారం అందించడానికి అయ్యా మేమున్నాము. ఏం చేశారంట, వాళ్ళు సమర్పించుకున్నారు. ఉంటే ఫోన్ చేయి బ్రదర్ అని అనలేదు ఆయనకు. ఉంటే ఏమైనా పని ఉంటే ఫోన్ చేయి, నేను వస్తా, హెల్ప్ చేస్తా అని అనలేదు. ఏం చేశారంట, సమర్పించుకున్నారు, సరెండర్ అయింటున్నారు. సరెండర్ అవ్వడం అంటే ఏంటిదో తెలుసా? నీవు వారి అధికారము కింద వారికి లోబడి వారికి దాసులుగా ఉండి ఏ పనైనా చేయడానికి అప్పగించుకోవడం. నీకు నచ్చినది, నీకు ఇష్టమైనది, చేయగలిగినదే చేస్తా అనడం సరెండర్ కాదు. దేవునికి విషయంలో కూడా అదే.
దేవుని కోసం ఎక్కడికి వెళ్ళమన్నా, ఏమి చేయమన్నా, చివరికి నువ్వు ప్రాణం అర్పించమన్నా, నీ కోసం అర్పించడానికి సిద్ధముగా ఉన్నా, నేను సరెండర్ అయ్యాను అని మొట్టమొదటిగా దేవునికి, తర్వాత దేవుని పని చేస్తున్న సేవకులకు వాళ్ళు ఏమైపోయారంట? వాళ్ళు ఏమయ్యారు? అప్పగించుకున్నారు, ఇచ్చి వేసుకున్నారు. డబ్బులు ఇస్తారు కొద్దిమంది, కానీ ఇది ఇయ్యరు. మనల్ని మనం ఇవ్వకుండా ఇచ్చే డబ్బు, మనం గడిచిన దినాల్లో మనం బైబిల్ స్టడీలో ధ్యానం చేసుకున్నాం. కయీను హేబేలు ఇచ్చిన అర్పణలో దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. కయీను అర్పణను దేవుడు సత్క్రియ చేసిన యెడల నువ్వు తలనెత్తుకున్నవా అని దేవుడు ప్రశ్నిస్తాడు. అంటే సత్క్రియ చేయలేదు, ఏదో ఇవ్వాలని ఇచ్చాడు. కానీ దేవునికి ఇవ్వాల్సింది నీ వస్తువులు కాదు, నీ డబ్బులు కాదు, అది నువ్వు వేరే వారికి, అవసరతలు ఉన్న వారికి పంపించు. కానీ నాకు నీవు కావాలంటున్నాడు దేవుడు, నాకు ఇది కావాలంటున్నాడు. అది ఇస్తున్నావా? మొదటి శతాబ్దపు సంఘము చేసిన పని, తమను తాము దేవునికి సమర్పించుకున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే దేవుడు ప్రవక్త అయిన యెషయాకు ఒక గొప్ప దర్శనాన్ని చూపిస్తాడు. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన దేవుణ్ణి చూశాడు. చూసిన తర్వాత జరిగిన సంభాషణ మనం చూస్తే దేవుడు అంటాడు, ఎవరిని పంపాలి, ఎవరు వెళ్తారు నా నిమిత్తము అన్నప్పుడు యెషయా అనేటువంటి మాట 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడుతున్నది? ఇక్కడ దేవుడు అన్నాడు, ఎవరిని పంపాలి, ఎవరు పోతారు నా కోసం అన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, ఏమంటున్నాడు? నేనున్నాను. ఎవరు పోతారు? దేవుని పని చేయాలంటే సరెండర్ అయినోడు పోతాడు. దేవునికి తనను తాను ఇచ్చుకున్నవాడు పోతాడు. మనం దేవునికి ఇవ్వకపోతే మనం ఏం చేయలేము, ఆయన పని చేయలేము. అయితే దేవుని వాక్యం వింటున్నాం మనం, దేవునికి మనల్ని మనం ఇచ్చుకోవాలి. పౌలు భక్తుడు అదే అన్నాడు, సజీవ యాగముగా మిమ్మును మీరు సమర్పించు. కొరింథీ సంఘాన్ని పత్రిక రాస్తూ మాసిదోనియా సంఘస్థులు మాదిరిని వారికి నేర్పిస్తున్నాడు. వారు ఏం చేశారో తెలుసా? వారు తమను తాము దేవునికి అప్పగించుకున్నారు, మాకు అప్పగించుకున్నారు. ఎందుకు ఈ మాట కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు కూడా పని చేయండి అని. ఏం చేయమని? మీరు కూడా పని చేయాలి. కేవలం చదివి విని వాళ్ళు అట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు, అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వస్తున్నామా మనం ఇక్కడికి? మనం ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధి కంటే? నేర్చుకోవడానికి, నేర్చుకున్నది ఆచరించడానికి. మొదటి శతాబ్దపు సంఘము చేసిన కార్యాలను నేర్చుకుంటున్నాం. నేర్చుకోవడమే కాదు, మన జీవితంలో ఆచరించాలి. వారు ఏం చేశారు? వారు క్రీస్తును పంచారు. వారు ఏం చేశారు? వారికి కలిగినటువంటి ధనములో నుంచి కొంత పేదలకు పంచారు. వారు ఏమి చేశారంటే తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. మనం ఇంకా విషయంలో మనం గమనించి చూసినట్లయితే, మనము దేవునికి ఇచ్చే విషయంలో మనం ఏమి ఇవ్వాలంటే మనల్ని మనం ఇవ్వాలి, మన టైంని ఇవ్వాలి, మన యొక్క సమయము ప్లస్ మన యొక్క ఆరాధనను ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మనల్ని మనం దేవునికి ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన యొక్క ఆరాధనను దేవునికి ఇవ్వాలి. ఒకటి డబ్బులు ఇచ్చిపోవడం కాదు. కొన్నిసార్లు కొద్దిమంది దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకు వస్తారయ్యా అంటే వాక్యం విననీకి వచ్చిన అంటారు. కొద్దిమంది ఇంకా లేట్ వచ్చేటోళ్ళు ఉంటారు, 1 గంటకు వచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చిన అంటారు. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే నేను చెప్తాను, ఇవి వాక్యం వినడానికి రావాలి, తప్పు కాదు. ఆశీర్వాదం పొందుకోవాలి, తప్పు కాదు. అస్సలు మనం దేవుని సన్నిధికి వచ్చేది దేవునికి ఇవ్వడానికి రావాలి. దేనికోసం రావాలి? దేవునికి ఇవ్వడానికి అంటే పర్సులు చూసుకున్నాడు కాదు, ఆరాధనను, వాక్యము ప్రకటించి వినడానికి వస్తున్నావు అంటే నువ్వు పొందుకుంటున్నావు. వాక్యం వింటుంటే నువ్వు పొందుకుంటున్నావు, కానీ ఆరాధన చేస్తుంటే దేవునికి ఇస్తున్నావు. ఆరాధనలో పాల్గొంటే నువ్వేం చేస్తున్నావు? ఇస్తున్నావు. ఏమి ఇస్తున్నావు? నీ ఆరాధన, నీ కృతజ్ఞత, నీ స్తుతి నీవు దేవునికి ఇస్తున్నావు. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 15వ వచనంలో ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటిదనగా, మనం ఏం చేయాలంట? మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును
జిహ్వా ఫలం, జిహ్వా అనగా మన నోటి ఫలం దేవునికి అర్పించాలంట. నోటి ఫలం అర్పించడం అంటే ఏంటిది? వాక్యం వింటే వస్తుందా? అది బెండిక్షన్ ఆశీర్వాదములు మా మీద కుమ్మరించు అంటే వస్తుందా? నువ్వేం చేయాలి? ముందు వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి నువ్వేమి ఇవ్వాలి? నీ జిహ్వా ఫలమును, కృతజ్ఞతా స్తుతిని, నీ జీవితంలో గడిచిన వారమంతట్లో దేవుడు చేసిన మేళ్లను, నిన్ను బ్రతికించిండు, నీకు ఆరోగ్యం ఇచ్చిండు, నీకు రక్షణ ఇచ్చిండు. మొదటి శతాబ్దపు సంఘము వారు ఏమిచ్చారంటే తమను తాము దేవునికి ఇచ్చుకున్నారు. దేవునికి ఇవ్వడానికి నీవు వస్తున్నావు. ఇవ్వడానికంటే ఏదో పోయేటప్పుడు ఆ బాక్సులు ఇచ్చేది కాదు. ఆ బాక్స్కు నువ్వు ప్రయారిటీ కాదు కావాల్సింది. దేవుడు ఎవరు బాక్సులు ఏమేస్తున్నా అని, ఎవరు నాకు ఎంత వేసినా అని కాదు దేవుడు చూసేది. దేవుడు నాకు ఎవరు ఈరోజు నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించారు, ఎవరు నన్ను ఈరోజు మహిమపరిచారు. 100వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు ఏంటిదంట? కృతజ్ఞతార్పణలతో ఏంటిదంట? ఆయన మందిరంలో కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించాలి. అవన్నీ అయిపోయినాక ప్రవేశిస్తే ఏం ఫైదా? అన్నీ అయిపోయినాక ప్రవేశించడానిక? మొదటనే రావాలి. ఎందుకోసం? ఆయనకు ఇవ్వడానికి. మనుషులకి ఇస్తున్నావు, సువార్తిస్తున్నావు, మనుషుడికి ఇస్తున్నావు. అక్కర్లో నీ ఇంటికి వస్తే ఒక 10 రూపాయలు వేసిపోతున్నావు ఇంటికి వచ్చిన వానికి. మరి దేవునికి ఇవ్వడానికి ఆయన అడుక్కునేటోడని కాదు, కానీ నీ కృతజ్ఞతతో నీవు పొందుకున్న ప్రతిదీ ఆయన ఇచ్చిండు. నీవు ఇచ్చేది ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ ఇస్తున్నావు. నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన ఇచ్చాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఆయన ఇచ్చింది. నువ్వు మాట్లాడగలుగుతున్నావంటే ఆయన ఇచ్చింది. ఆరాధించగలుగుతున్నావు అంటే మనం ఇచ్చేది ఏదైనా మనము కలిగి ఉన్నదే, మనకి ఇచ్చిన వాడి ద్వారానే మనం ఇవ్వగలుగుతున్నాం. మన దగ్గర లేనిది ఏది ఇవ్వడం లేదు. మన దగ్గర ఉన్నదే మనం పంచాలి. మరి ఆరాధన చేసే మనసు ఉంటే దేవుని సన్నిధికి వచ్చి ఇస్తాం. దేవుని వాక్యం వింటున్న మనం, మొదటి శతాబ్దపు సంఘం తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. చివరికి ప్రాణాలను సైతము ఏం చేశారంట? సంతోషంగా, ఇబ్బందిగా కాదు, బాధతో కాదు, ఏడుస్తూ కాదు, ముఖం మార్చుకొని కాదు, సంతోషంగా ప్రభువా. ఇంతకుముందు మనం చదువుకున్నాం, స్టెఫెన్ ఏమని ప్రార్థన చేశాడు? నా ఆత్మను చేర్చుకొనుము. అప్పగించుకున్నాడు దేవునికి. ఏమి చేశాడు? డబ్బులు ఇవ్వలేదు, తనను తాను దేవునికి ఇచ్చేసుకున్నాడు. ఈరోజు అంత పెద్ద పని మనం ఏం చేస్తలేం, కానీ సమయం వచ్చినప్పుడు ఆ పని కూడా చేయాల్సి వస్తే సంతోషంగా చేయాలి. కానీ అప్పటి వరకు ఈ పని చేద్దాం. ఏం చేద్దాం? అప్పటి వరకు దేవునికి నీ స్తుతి, నీ ఆరాధన దేవునికి ఇవ్వాలి. దానికి ఒక మంచి మాదిరి మన పితరుడైనటువంటి దావీదు మహారాజ్. అతడు రాజైనాక మస్తు బంగారం, మస్తు వెండి, ఏది కావాలనుకుంటే అది ఉన్నది. దేవునికి ఒక పెద్ద మందిరమే కట్టించాలనుకుంటు. ఇవేం అవసరం లేదు బిడ్డ అన్నాడు. ఆల్రెడీ దేవునికి ఇచ్చేశాడు. ఆయన ఏమిచ్చిండు? తన జీవితాన్ని ఇచ్చిండు, తన ఆరాధన ఇచ్చిండు. ఆయన ప్రతిరోజు దేవునికి ఇస్తూనే పోతున్నాడు. ఏమిస్తున్నాడు? స్తుతి అర్పిస్తున్నాడు. స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించుచున్నది ఏంటిదో తెలుసా? యేసు ప్రభు వారు ఒక సందర్భంలో 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక్క వ్యక్తి తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక ప్రశ్న వేస్తాడు, ఎంతమంది స్వస్థత పొందుకున్నారు? ఎంతమంది స్వస్థత పొందుకున్నారు? మరి 10 మంది పొందుకుంటే ఎంతమంది వచ్చిర్రు? ఒక్కడే వచ్చిందంటే ఆయన పొందుకున్న దానికి కృతజ్ఞత చెల్లించడానికి వచ్చాడు. తక్కిన వాళ్ళు అతడు పొందుకున్న దానికి దేవునికి థ్యాంక్స్ ఇవ్వడానికి వచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధికి ఇవ్వడానికి రావాలి. ఏమి ఇవ్వడానికి రావాలి? కృతజ్ఞత ఇవ్వడానికి, థ్యాంక్స్ చెప్పడానికి, హృదయపూర్వకంగా దేవుణ్ణి మహిమపరచడానికి రావాలి. అవసరమైతే సమయం వస్తే, సందర్భం వస్తే నీ ప్రాణము కూడా స్టెఫెను వలె, పేతురు వలె, పౌలు వలె వాళ్ళు ఏం చేసిరంట? ప్రాణములను లెక్క చేయకుండా మొదటి శతాబ్దపు సంఘము డబ్బులిచ్చిర్రు, క్రీస్తునిచ్చిర్రు, సమస్తాన్ని, చివరికి ప్రాణాలను కూడా వాళ్ళు ఇచ్చి వెనుకకు తీసుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ప్రభుకి ఇచ్చిరంటే మొత్తం లైఫ్నే సరెండర్ చేసేసారు. ఈరోజు దేవుని వాక్యం విన్నటువంటి మనం, ఈ వాక్యంలో నుంచి దేవుడు మనకు మాట్లాడుతుంటున్నాడు. ఈ వాక్యం విన్న మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం
వారు కలిగినది ఈ లోకపరముగా మనుషుల దృష్టిలో ఒకవేళ కొంచెమే ఉండొచ్చు. వాళ్ళకు కలిగినది ఏది ఉన్నా అది వారు ఏం చేసుకున్నారంట, గుంతలో దొవ్వి దాచిపెట్టుకోలేదు, పెట్టెలో పెట్టి తాళం వేసుకోలేదు. ఏం చేశారంట, వాళ్ళు పంచుతూ పోయారు. క్రీస్తును పంచారు, క్రీస్తు ప్రేమను పంచారు, తర్వాత తమను తామే ప్రభువుకు పంచుకున్నారు. అయ్యా నీ చిత్తం మా జీవితంలో ఏమైనా జరగని, చివరికి చనిపోవడానికి కూడా మమ్మల్ని మేము నీ కోసము ఇచ్చి వేసుకుంటున్నాం. మమ్మల్ని ఎలా వాడుకుంటావో తెలియదు, ఇదిగో మేమైతే రెడీగా ఉన్నాం. ఏం చేశారంట తెసలోనిక మాసిదోనియా సంఘం ఏమున్నారంట, మాదిరి ఉన్నారంట. వారు ప్రభువుకు ఇచ్చుకున్నారంట, తర్వాత సేవకులకు ఇచ్చుకున్నారు. అయ్యా మీరు ఏదన్నా చెప్పండి, ఎక్కడికన్నా వెళ్ళమనండి, ఏమన్నా చేయమని, చెరువులో దునుకుమంటే దునుకుతాం, పైనుంచి దునుకుమంటే దునుకుతాం, సావమన్నా చేస్తాం, మేము రెడీగా ఉన్నాం. అప్పగించుకున్నారు వాళ్ళు. ఈరోజు మనము ప్రభువుకు అప్పగించుకోవాలి ఆ విధంగా. అయ్యా నీ కోసం ఏమన్నా చేయడానికి, నీకు ఏదన్నా ఇవ్వాలని మేమున్నాం. అవసరమైతే ప్రాణం కూడా ఇస్తాం. ప్రాణం ఇచ్చే టైంలో ఇద్దాం, మొదట ఆరాధన ఇద్దాం, మన టైంని ఇద్దాం. ఏమిద్దాం? మన టైంని ఇద్దాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువైన సమయం ప్రతిరోజు నీ జీవితంలో నుంచి దేవుని సన్నిధిలో కూడుకునేటువంటి సమయంలో, ఆరాధనకు వచ్చే సమయంలో ఏదో అర్ధగంట లాస్ట్లో వచ్చి పోదామని కాదు, ఎంతసేపు ఉన్నదో అంతసేపు కూర్చోవాలి. ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు ముగించబడుతుందో, అసలు ప్రారంభంలోనే నువ్వు ఇచ్చేది ఉన్నది. నువ్వు ఇచ్చే టైంకి వస్తున్నావు, తీసుకునే టైంకి వస్తున్నావు. దొంగలం అయిపోతున్నాం మనం. ఇచ్చే టైంలో తక్కువ మంది ఉంటారు, అంటే వర్షిప్లా. తీసుకునే టైంలో ఎక్కువ మంది ఉంటారు. ఇది మనిషికి స్వార్థం ఎక్కువైపోతుంది స్పిరిచువాలిటీలో కూడా. ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధి కంటే తీసుకొని మోనికే, నింపుకొని మోనికే. మరి ఇచ్చిపోవా? ఖాళీ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నోరు కూడా ఖాళీ చేసుకోవడానికి ఇష్టపడతలేరు. నోరు కూడా అదేమన్నా కడుస్తూ ఊడినది ఆ పని. యేసయ్యానికి వందనాలు అని సంఘముతో కలిసి ఆయనను మహిమపరిచే, ఆయనను ఘనపరిచే, ఆయనను ఆరాధించే పాటలు కలిసి పాడడానికి, దానికి నీకు ఏం గరసవుతుంది? అది కూడా ఇవ్వడానికి ఏమొస్తుంది? పాటలు పాడే దాంట్లో, ఆరాధించే దాంట్లో ఏం రాదు. వాక్యం అంటే దేవుని దగ్గర నుంచి శక్తి వస్తుంది. నాకున్న కష్టాలలో, నాకున్న బాధల్లో ఆదరణ వస్తుంది, నాకు ధైర్యం వస్తుంది, అది వస్తుంది. అక్కడ పోతే ఏం లేదు. దేవుని వాక్యం వింటున్నాం మనం, అలా కాదు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం సంఘం ప్రతిరోజు ఇంటింట దేవాలయంలో క్రీస్తును ప్రకటిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. సమయము, అవకాశము ప్రభువు గురించి కొంచెము దొరికితే దాన్ని ఏం చేస్తున్నారంట, వాళ్ళు ఏం చేస్తున్నారు? 100% యూటిలైజ్ చేసుకుంటున్నారు. దేవుని వాక్యం విన్నటువంటి మనం ఒకసారి మన వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకుందాం. నీవు కలిగి ఉన్నది, ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. నీవు యేసు ప్రభువును కలిగి ఉన్నావా? నువ్వు యేసు ప్రభువును కలిగి లేకపోతే నువ్వు ఎవరికి యేసయ్యని ఇవ్వలేవు. నువ్వు ఇతరులకు యేసయ్యని ఇవ్వాలి అంటే పేతురు అంటున్నాడు, మాకు కలిగినది మేము ఇస్తున్నాం. నువ్వు యేసయ్యను కలిగి లేకపోతే ఈరోజు నువ్వు పొందుకో. నీవు కలిగి ఉంటే ఇతరులకు పంచు. వారు కలిగినటువంటి దాంట్లో నుంచి అక్కర్లో ఉన్న వారికి వారు కలిగిన దాన్ని ఇచ్చారు. వారు తమను తామే ప్రభువుకు అప్పగించుకున్నారు, ఇచ్చివేసుకున్నారు. మొదటి శతాబ్దపు సంఘం ఈరోజు మనకు ఒక ప్రేరణను ఇస్తున్నది. వారి యొక్క పరిచర్య 2000 సంవత్సరాలు గతించిన నేటికి క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప మాదిరిగా దేవుడు పెట్టి ఉంటున్నాడు. వారు ఏది బయట నుంచి తెచ్చుకున్నది వారు ఈ లోకానికి పంచలేదు. వారు కలిగి ఉన్నదే పంచారు. సువార్తను వారికి దేవుడిచ్చిన దాంట్లో నుంచి ఇతరుల అక్కర్లో ఉన్న వారికి వారు కలిగి ఉన్న తమ జీవితాన్ని ప్రభుకి ఇచ్చారు. ఈరోజు దేవుని వాక్యం విన్న నీవు నేను మనము కలిగి ఉన్నది ఇస్తున్నామా? మన దగ్గరనే దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. క్రీస్తును కలిగి సంవత్సరాలు అవుతుంది, కానీ ఒక్కరికి కూడా క్రీస్తును పంచలేకపోయావు అంటే నువ్వు మొదటి శతాబ్దపు సంఘముగా, విశ్వాసిగా లేవు, మనము లేము అని అర్థం చేసుకోవాలి. క్రీస్తును పంచే సంఘముగా ఉందాం. అక్కర్లో ఉన్న వారి యొక్క అక్కర్లు తీర్చే వారముగా మనం ఉందాం. మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకొని ప్రభు చిత్తాన్ని చేయడానికి
ఎంతటికైనా తెగించి ఎంత ముందుకైనా ఎంత కార్యమైన చేసే వారముగా మనం ఉందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడదాం. రెండు 205 పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 205, ప్రేమించేద యేసురాజా. ప్రేమించేద యేసురాజా, నే ప్రేమించేద, ప్రేమించేద యేసురాజా, నే ప్రేమించేద, 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 ప్రేమించేదా, ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు చేరే వరకు ఆరాధించుద యేసురాజా, ఆరాధించుదా, ఆరాధించుద యేసురాజా, ఆరాధించుదా, 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 ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మధ్యలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు చివరి వచనం, జీవించేద యేసురాజా, జీవించేద యేసురాజా, నీపై జీవించేద, జీవించేద యేసురాజా, నీపై జీవించేద, జీవించేదా, 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 ప్రాణమున్నంత వరకు చేరే వరకు ప్రాణమున్నంత వరకు చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు చేరే వరకు, ఈ సమయంలో ప్రకటనలు మనం గమనిద్దాం.
బుధవారము సాయంకాలము మనకు మందిరంలో బైబిల్ స్టడీ ఉంటున్నది. దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా కోరుచుంటున్నాను. శుక్రవారము మధ్యాహ్నము మనకు మందిరంలోనే స్త్రీల సహవాసం ఉంటున్నది. స్త్రీలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సహవాసంలో కూడికలో పాల్గొనాల్సిందిగా కోరుచుంటున్నాను. శనివారం సాయంకాలము మందిరంలో మనకు యవనస్తుల కూడిక ఉంటున్నది. దయచేసి యవనస్తులు జ్ఞాపకం ఉంచుకొని కూడికలో పాల్గొనాల్సిందిగా కోరుచుంటున్నాను. ఆదివారం ఉదయం 7:30 గంటలకు మరలా 11 గంటలకు మనకు 2 ఆరాధనలు ఉంటున్నాయి. దయచేసి జ్ఞాపకం ఉంచుకొని ఆరాధనలలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. ఈ మొదటి ఆరాధన తర్వాత మనకు సండే స్కూల్ ఉంటున్నది. దయచేసి చిన్నపిల్లలు కలిగి ఉన్న మీరు మీ యొక్క పిల్లల్ని సండే స్కూల్కి పంపించవలసిందిగా కోరుచున్నాను. ఈ సమయంలో చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన మధ్యలో బేబక్క గారు ఉంటున్నారు. మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచుంటున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపా కనికరం గల రాజా, స్తుతి స్తోత్రం తండ్రి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, స్తోత్రం. వందనాలేసు రాజా. గత వారమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినావు తండ్రి. ఒక్కొక్కరిని పేరు పేరు వస్తున్న గృహాలలో కాచి కాపాడినావు. ఎన్నో వైరస్లు తండ్రి, ఎక్కడ చూడు ప్రభా, జ్వరాలు. పరిశుద్ధాత్ముడా, నీ పిల్లలమైన మమ్మల్ని నీ కంటి పాప వలె కాపాడి నీ మందిరానికి నడిపించినావు తండ్రి. వందనాలు. పరిశుద్ధాత్ముడా, ఈ దినమున మాతో మాట్లాడినావు తండ్రి రక్షక. లాస్ట్ వీక్ కూడా ఇదే సేమ్ మాట్లాడినావు తండ్రి రక్షక. ఫస్ట్ 3 chapters కంప్లీట్ అయినాయి తండ్రి రక్షక. నా తండ్రి నాయన, మరి పేతురు, యోహాను ప్రవ్వా తండ్రి, మాకు ఇంత ఉంది, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, మా దగ్గర ఇంత ఉందని, వెండి బంగారాలు ఉన్నాయని చెప్పుకోలేదు. కానీ ప్రవ్వా, మాకు కలిగినదే మీకు ఇస్తున్నామని నజరేయుడైన యేసుక్రీస్తునాం లేచి నడవని వాని కాళ్ళు తండ్రి, నరాలన్నీ కూడా ప్రభా కదిలి లేచి నడిచి గంతులు వేస్తూ నిన్ను స్తుతించినాడు తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. అట్టి స్తుతి ఆరాధన మాకు దయచేయము తండ్రి రక్షక. ఏది ఉన్నప్పటికీ లేనప్పటికీ మేము నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగే కృప దయచేయము తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఉన్న వాటిని బట్టి కౌంట్ యూ మెనీ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ 1 by 1 అన్నావు తండ్రి రక్షక. ఉన్న వాటి కోసం మేము తండ్రి స్తుతి చెల్లించాల తండ్రి. లేని వాటి కోసం ప్రాకులాడడానికి వీల్లేదని సెలవిచ్చినావు తండ్రి. ఉన్న వాటిలో ప్రవ్వా ఇతరులకు మేము హెల్ప్ చేయాలని మరొకసారి ప్రభ మాతో మాట్లాడినావు తండ్రి. అది లేదు ఇది లేదు, మానవ నైజ్యము తండ్రి. అయ్యా మాకు ఊపిరిచ్చినావుగా తండ్రి, మీకు స్తోత్రం తని. మేమున్నంతసేపు తండ్రి నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగాలని సెలవిస్తున్నావు తండ్రి. వందనాలు తండ్రి. నాయనా, నీ దాసుని ఇంకను నీ 7 ఆత్మచేత అభిషేకించుము తండ్రి. మేమందరం కూడా వాక్యానుసారంగా జీవించే కృప దయచేయం తండ్రి. పరిశుద్ధాత్ముడా, చిన్నపిడ్డలను కూడా దీవించుము, సండే స్కూల్ దీవించుము తండ్రి, యూత్ని దీవించుము తండ్రి. కాలనీలో ప్రభా ఈ చర్చ్ మాకు ప్రభా ఒక మాదిరికరంగా నిలబెట్టినవు తండ్రి. ఒక ప్రేయర్ టవర్గా, ఒక వాచ్ టవర్గా నిలబెట్టినవు తండ్రి. వందనాలు తండ్రి రక్షక. నీ దాసుని ఇంకను అభిషేకించుము తండ్రి. అయ్యా ప్రభా, తన వాక్యానుసారంగా తండ్రి అందరము నడుచుకునే కృప దయచేయం తండ్రి. యేసయ్యా, తిరిగి మేమందరం కూడా కలుసుకునే మటుకు నీ పరిశుద్ధాత్మ మాకు తోడు నీడుగా ఉంచి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదము, సన్నిధి, సమాధానం ఇక్కడ కూడి ఉన్న మనందరి మీదను వాక్యము విని వాక్యానుసారముగా మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘము ఏ విధముగా అయితే వారు తమకు కలిగి ఉన్నది ఈ లోకానికి ఇచ్చున్నదో తమను తాము దేవునికి ఇచ్చివేసుకొని ఉంటున్నారు, అలాగే మేము కూడా మాకు కలిగినది ఈ లోకానికి మమ్మును మేము ప్రభువుకు సమర్పించుకుంటామని తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ ఇది మొదలుకొని సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయు మీషా,
ఆశతో నమ్మియు నాము నీ సత్య వాగ్దాతము ఈ మీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షాంబు కృమ్మరించుము దేవా. ఆమెన్ ఆమెన్.